ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త వందలాది మందితో ఇక రాష్ట్రమంతా ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మహారాష్ట్రలో ఎప్స్టీన్ ఫైల్స్ తరహాల కేసులో సంచలనం సృష్టించింది. నాసిక్లో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు జోస్యం పేరుతో వందలాది మందితో మహిళలతో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని చెప్పి ఆడవాళ్లను మోసం చేస్తున్న రిటైర్డ్ మర్చెంట్ నేవీ ఆఫీసర్ మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అశోక్ కారత్గా గుర్తించారు. అతను జ్యోతిష్యుడిగా కూడా 35 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించిన కేసులో అతను పోలీసులకు చిక్కాడు. ఆత్మహత్యకత పేరుతో అతను తన ఆకృతాలను కొనసాగించాడు. వివరాలకు వెళ్తే అశోక్ కరాత్ వయసు 67 ఏళ్ళు పూజలు చేస్తానని చెప్పి 35 ఏళ్ల మహిళను వశపరుచుకున్నాడు. ఆమెకి మత్తుమందు ఇచ్చి హిప్నటైజ్ చేశాడు. ఆ తర్వాత శారీరకంగా ఆమెపై దాడి చేశాడు. 3 ఏళ్లుగా వేదన అనుభవించిన ఆ మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు ఛేదించినటువంటి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. కేవలం ఒక్క మహిళే కాదు, ఆ ఆస్ట్రాలజీ ఉచ్చులో అనేక మంది మహిళలు బలైనట్లు గుర్తించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రకారం కరాత్ను రిటైర్డ్ మర్చెంట్ నేవీ ఆఫీసర్ గుర్తించారు. అతని కెప్టెన్గా కూడా పిలుస్తారు. పర్సనల్ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఆడవాళ్లను తన ఆఫీసుకు రావాలని పిలిచేవాడు. అక్కడ వెళ్ళిన మహిళను హిప్నటైజ్ చేసేవాడు. మత్తుమంది ఇచ్చి ఆ పని చేసేవాడని పోలీసులు అయితే చెప్పారు. ఆ మహిళను భయపెట్టి వారిని రేప్ చేసేవాడని తెలిపింది. అయితే భర్తను చంపేస్తానని, లేదంటే చేతబడి పూజలతో మనకు పుట్టించేవాడు. ఫార్మ్ హౌస్ వేదికగా ఈ అకృత్యాలకు పాల్పడ్డాడు. అయితే అతని ఆఫీసులో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాడు. ఆఫీస్ చుట్టూ నుంచి పెన్ డ్రైవ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో చాలామంది మహిళలతో శృంగారం చేసినట్లు ఆధారాలు అయితే ఉన్నాయి. సుమారు 58 మహిళలతో అసభ్యకరంగా వీడియోలు, క్లిప్లు అయితే గుర్తించారు. ఈ కేసును పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ అయితే ఏర్పాటు చేసింది. ఐపీఎస్ ఆఫీసరు తేజస్విని సత్పుతే నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితుడు అశోక్ కారత్ నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలు నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. నాసిక్లోని కండా కార్నర్ ప్రాంతంలో నిందితుడు ఆఫీసును మెయింటైన్ చేశాడు. రియల్ ఎస్టేట్ డెవలపర్ బోర్డు పెట్టుకొని అతను నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. స్థానిక ప్రజల్లో అతను ఒక గొప్ప జ్యోతిష్యుడిగా పేరుంది. అతనికి రాజకీయ రిలేషన్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్నట్లు భావిస్తున్నారు. మీరగావ్ ప్రాంతంలో ఈశ్వరేశ్వర ఆలయం అతని పేరు మీద ఉంది. అక్కడ జరిగే కార్యక్రమంలో పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వస్తుంటారు. నాసిక్ ఫార్మ్ హౌస్లో ఉన్న అశోక్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పక్కా ప్లాన్ చేశారు. చాలా సీక్రెట్గా కోవర్ట్గా ఆపరేషన్ చేపట్టారు. నిందితుడి ఇంటి ముందు డ్రామా ఆడి ఇంట్లోకి ప్రవేశించారు. అతని బెడ్రూమ్లో అతన్ని అరెస్ట్ చేశారు. రైడ్ సమీపంలో పిస్తోల్, లైవ్ క్యాట్రిజల్ స్వాధీనం చేసుకున్నారు. అతనికి చెందిన ఆలయంలో కూడా సోదాలు చేపట్టారు. అనేక అనుమానాస్పద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో అతనికి చాలా రకాల ప్రాపర్టీలు గుర్తించారు. ఈ కేసులో రాజకీయ కోణం కూడా ఉంది. జ్యోతిష్యుడు కావడం వల్ల అతని వద్దకు అనేక మంది రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది.